ఇప్పుడు మనం కులూమ్స్ లాని వెక్టోరియల్ ఫామ్ లో ఫర్ n నెంబర్ ఆఫ్ చార్జెస్ కి నేర్చుకుంది. ఎందుకంటే ఇంతకు ముందు మనం 2 పాయింట్ చార్జెస్ కి కులూమ్స్ లా అప్లై చేసాం కదా. అలాగే కులూమ్స్ లా n నెంబర్ ఆఫ్ చార్జెస్ కి అప్లై చేసినప్పుడు ఎట్లా ఉంటుంది అనేది కూడా మనం చూద్దాం. సో కులూమ్స్ లా వెక్టోరియల్ ఫామ్ లో n నెంబర్ ఆఫ్ చార్జెస్ కి అప్లై చేస్తే ఎట్లా ఉంటుంది అది చూద్దాం. సపోజ్ ఒక q అనే ఛార్జ్ తీసుకుందాం. అలాగే ఇక్కడ ఒక q1 అనే ఛార్జ్ తీసుకుందాం. ఆబ్వియస్గా మనకు ఆరిజిన్ అనేది కావాలి. ఆరిజిన్ నుంచి q1కి ఒక పాయింట్ ఛార్జ్ అయితే దీని డిస్టెన్స్ r1 అనుకుందాం. ఎందుకంటే q1 ఛార్జ్ డిస్టెన్స్ r. అలాగే qకి డిస్టెన్స్ r అనుకుందాం. అప్పుడు ఈ రెండిట్ల మధ్య ఉన్న ఫోర్సు F1q అనుకుందాం. ఇక్కడ q1q అని అనుకోవాలి, బట్ నేను ఇక్కడ 1q అనుకుంటున్నాను ఈజీనెస్ కోసం. అప్పుడు ఈ డిస్టెన్స్ r1q అనుకుందాం. ఓకేనా. అలాగే ఇప్పుడు q2 అనే ఛార్జ్ ఇక్కడ ప్లేస్ చేసాం అనుకుందాం. q2 అనే ఛార్జ్ ప్లేస్ చేస్తే ఈ డిస్టెన్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది r2 అవుతుంది. అట్లాగే ఈ డిస్టెన్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది r2q అవుతుంది. ఫోర్స్ ఏమో F2q అవుతుంది, అంతే కదా. సో r2 r2q r. సో దీని యొక్క డిస్టెన్స్ మనం ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే ఇంకొక పాయింట్ తీసుకుందాం, q3 అనే పాయింట్ తీసుకుందాం. 3 పాయింట్ చార్జెస్ తీసుకుందాం, ఎక్కువైతే క్లమ్జీనెస్ వస్తుంది కాబట్టి. సో ఈ డిస్టెన్స్ r3 అనుకుందాం. ఎక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ r3q అనుకుందాం. ఈ డిస్టెన్స్ మామూలు r. ఓకేనా. ఇది ఛార్జెస్. సో ఈ ఛార్జెస్ వల్ల వచ్చేది F3q అనమాట. సో ఫైనల్గా టోటల్ ఫోర్స్ అనేది ఈ పాయింట్ దగ్గర F1q ప్లస్ F2q ప్లస్ F3q ప్లస్ అలాగా చేసుకుంటూ వెళ్ళిపోతే Fnq. అంటే ఇక్కడ ఒక ఫోర్స్ qn అని పెట్టామనుకో, అప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ rn అవుద్ది, ఇక్కడి నుంచి ఇక్కడికి Fnq అవుతుంది. అలాగే దీని యొక్క డిస్టెన్స్ rnq అవుతుంది. సో ఇది పాయింట్. ఓకేనా. సో ఇది టోటల్ ఫోర్స్. అంటే కులూమ్స్ లాలో లీనియారిటీ అప్లై అవుతుంది, కులూమ్స్ లాకి సూపర్ పొజిషన్ థియరం కూడా అప్లై అవుతుంది అన్నట్టు. ఓకే. ఇప్పుడు అది పక్కన పెడితే F1qని ఐడెంటిఫై చేయాలంటే 9 × 10⁹ q1q డివైడెడ్ బై r² r1q ఇంటూ ar1q. ఓకే. దీన్నే మనం 9 × 10⁹ ఇంటూ q1q బై r1q హోల్ స్క్వేర్ ఇంటూ ar1q అంటే r1q బై మాడ్యులస్ ఆఫ్ r1q. దీన్నే మనం 9 × 10⁹ ఇంటూ q1q బై r1q ఇంటూ r1q హోల్ క్యూబ్. సో ఇది పవర్ 1, ఇది పవర్ 2 కాబట్టి 2 + 1 3 ఇలా రాసేయచ్చు కదా. సో F1q అంటే ఇదన్నమాట. దీన్ని బట్టి మనం F2q కూడా రాయొచ్చు కదా. F2q ఈజ్ ఈక్వల్స్ టు 9 × 10⁹ ఇంటూ q2q బై r2q హోల్ క్యూబ్ r2q. ఓకే, సింపుల్. మళ్ళీ అలాగే F3q రాయాలంటే 9 × 10⁹ ఇంటూ q3q బై r3q హోల్ క్యూబ్ r3q. సో అలాగే n నెంబర్ ఆఫ్ చార్జెస్కి Fnq ఈజ్ ఈక్వల్స్ టు 9 × 10⁹ ఇంటూ qnq బై rnq హోల్ క్యూబ్ rnq ఇలా రాసేయచ్చు కదా. సో ఈ ఫోర్సెస్ అన్నీ మీరు యాడ్ చేస్తే ఏమవుతుంది, 9 × 10⁹ అనేది కామన్. అలాగే దీన్ని కామన్ తీస్తే q1q డివైడెడ్ బై r1q హోల్ క్యూబ్ ఇంటూ r1q ప్లస్ q2q బై r2q హోల్ క్యూబ్ ప్లస్ ఇవన్నీ యాడ్ చేసేయడమే, ప్లస్ q3q డివైడెడ్ బై r3q హోల్ క్యూబ్ r3q ఇలా qnq బై rnq హోల్ క్యూబ్ rnq. ఓకేనా. ఇప్పుడు మనకి తెలియాల్సిన పాయింట్లు ఏంటంటే r1q ఎంత, r2q ఎంత, r3q ఎంత, rnq ఎంత తెలియాలి కదా. సో ఇప్పుడు దానికోసం నేను ఏం చేస్తున్నానంటే, ఇది చూడండి, ఇది r1, ఇదేమో r1q, ఇదేమో r. అప్పుడు r1 ప్లస్ r1q ఈజ్ ఈక్వల్స్ టు r అవుతుంది. r1, సో ఇది r1 ప్లస్ r1q సేమ్ డైరెక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు r అవుతుంది. సో
R1Q అప్పుడు ఏమైంది, R మైనస్ R1 అయింది. మాడ్యులస్ ఆఫ్ R1Q ఏమైంది, R మైనస్ R1 మాడ్యులస్ అయింది. సేమ్ ప్రొసీజర్లో ఇప్పుడు R2Q చూడండి, ఇది R2 ప్లస్ R2Q ఈజ్ ఈక్వల్స్ టు R అప్పుడు ఏమైంది, సేమ్ R2 ప్లస్ R2Q ఈజ్ ఈక్వల్స్ టు R2 ప్లస్ R2Q ఈజ్ ఈక్వల్స్ టు R2Q ఏమైంది, అప్పుడు R మైనస్ R2 అయింది. మాడ్యులస్ ఆఫ్ R2Q ఏమవుతుంది, R మైనస్ R2 అవుతుంది. సేమ్ ఇదే ప్యాటర్న్లో R3Q కూడా మీరు రాసేయచ్చు, R మైనస్ R3. మాడ్యులస్ ఆఫ్ R3Q ఈజ్ ఈక్వల్స్ టు మాడ్యులస్ ఆఫ్ R మైనస్ R3. సేమ్ RNQ కూడా రాసేయచ్చు, R మైనస్ RN. అలాగే మాడ్యులస్ ఆఫ్ RNQకి R మైనస్ RN. ఓకేనా. సో దీన్ని బట్టి మీకు యూనిట్ వెక్టర్స్ దీన్ని బట్టి మీకు ఇవన్నీ తెలిసిపోయినాయి. ఓకేనా. సో దీంట్లో ఏమవుతుంది, ఇప్పుడు 9 × 10⁹ కామను Q1Q డివైడెడ్ బై R1Q అంటే ఎంత, R మైనస్ R1 బై R మైనస్ R1 హోల్ క్యూబ్. ఓకేనా. ప్లస్ Q2Q బై R మైనస్ R2 హోల్ క్యూబ్ ప్లస్ Q3Q బై R మైనస్ R3 హోల్ క్యూబ్ ప్లస్ అలాగే అలా చేసుకుంటూ పోతే QNQ బై R మైనస్ RN హోల్ క్యూబ్ ఇంటూ R మైనస్ R3 ఇంటూ R మైనస్ RN. ఓకే, ఇది ఫార్ములా. దీన్ని మనం సమ్మేషన్లో రాసుకుంటే FNQ ఈజ్ ఈక్వల్స్ టు 9 × 10⁹ ఇంటూ Q1Q బై R మైనస్ RN హోల్ క్యూబ్ ఇంటూ R మైనస్ RN. ఓకే.